ప్రియులారా, మరి దేవుని మహాసంకల్పమును బట్టి మరి ఒక వీడియోతో మీ మధ్యకు రావటానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి స్తోత్రం. కొంతమంది సహోదరులు ఒక ప్రశ్న వేయడం జరిగింది. బ్రదర్, విశ్వాసులు జన్మదిన వేడుకలు జరుపుకోవచ్చా? అసలు బైబిలు ఏమి సెలవిస్తుంది అని ప్రశ్న వేశారు. దానికి సమాధానముగా ఈ వీడియోను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. ఈ యూట్యూబ్ వేదికగా అందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఈ సంగతిని శ్రద్ధగా విని తమ జీవితాలను మార్చుకుంటారని ప్రభునామమున మనవి చేస్తూ ప్రారంభిస్తున్నాను. విశ్వాసులు జన్మదిన వేడుకలు జరుపుకోవచ్చా అని అంటే, ఆదికాండం 40వ అధ్యాయము 20వ వచనాన్ని ప్రతి ఒక్కరూ చదివినప్పుడు ఫరో తన జన్మదిన వేడుకలు అక్కడ జరుపుకున్నట్టు దేవుని గ్రంథమైన బైబిలు మనకు సాక్ష్యమిస్తుంది. అలాగే క్రొత్త నిబంధనలో హేరోదు తన జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లు మార్కు సువార్త 6వ అధ్యాయము 21వ వచనము మరియు మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనము మనకు సాక్ష్యమిస్తుంది. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు జన్మదిన వేడుకలు జరుపుకున్నట్టు బైబిల్లో పరిశుద్ధాత్ముడు రాయించాడు, కానీ ఎవరు జరుపుకున్నారు అనే విషయము మనము ఆలోచించాలి. ఇద్దరు రాజులు జన్మదినాన్ని జరుపుకున్నట్టుగా పరిశుద్ధాత్ముడు గ్రంథంలో రాయించాడు. అయితే ఆ రాజులు ఎవరు, వారి ఆచారములు ఏమిటి అని మనము ఆలోచన చేసినప్పుడు దీన్ని బట్టి విశ్వాసులు దీనిని అనుసరించవచ్చా లేదా అనే విషయం మనకు చాలా తేటగా బయలుపడబోతున్నది. చూడండి, ఒకసారి దేవుని గ్రంథము మనం పరిశీలనగా చూసినప్పుడు మొదటగా పాత నిబంధనలో ఎవరైతే తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారో అతడు ఐగుప్తీయుడు అని మనం చూస్తున్నాం. ఫరోరాజు ఐగుప్తీయుడు. రెండవది, క్రొత్త నిబంధనలో జన్మదినమును జరుపుకున్నటువంటి హేరోదు రాజు కనానీయుడు. ఈ కనానీయుల యొక్క ఆచారము, ఐగుప్తుల యొక్క ఆచారము మరి విశ్వాసులు కానీ, యూదులు కానీ, ఇశ్రాయేలులు కానీ పాటించవచ్చా లేదా అనుసరించవచ్చా అని మనం దేవుని గ్రంథాన్ని శ్రద్ధగా పరిశీలించినప్పుడు దేవుని గ్రంథములో లేవీకాండం 18వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. లేవీకాండము 18వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకున్నప్పుడు రాయబడినటువంటి మాటను నేను చదువుతున్నాను, చూడండి. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. మొదటి పాయింట్, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. అనగా 430 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నివాసం చేశారు. కాబట్టి ఆ దేశంలో మీరు ఇన్ని రోజులు నివాసము చేశారు. అయితే ఆ దేశము యొక్క ఆచారము చొప్పున ఇక మీదట మీరు చేయకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మీరు ప్రవేశింపబోతున్నది వాగ్దాన ప్రదేశంలో కాబట్టి అన్నాడు. అయితే వారికి వాగ్దానం చేయబడిన దేశంలో అంతకుముందు ఎవరున్నారు అంటే కనానీయులు ఉన్నారు. కాబట్టి వారిని గురించి దేవుడు ఇక్కడే సెలవిచ్చాడు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు. చూశారా ప్రభునందు ప్రియులారా, ఇంతకు ముందు వారు ఎక్కడైతే బ్రతికి వస్తున్నారో ఆ దేశ ఆచారాలు చేయకూడదు, వాటిని అనుసరించకూడదు. అలాగనే ఇప్పుడు ఏ దేశానికైతే వారు ప్రయాణమై వెళుతున్నారో, ఎక్కడైతే వారు స్థిరంగా నివసింపబోతున్నారో ఆ దేశంలో అంతకు ముందు నివసించిన ప్రజల యొక్క ఆచారాలు కూడా చేయకూడదని దేవుడు ఖండితముగా ఇక్కడ వాగ్దానం చేశాడు లేదా ఆజ్ఞ ఇచ్చాడని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ఆచారము ఎవరిది అని మనం చూసినప్పుడు మొదట ఐగుప్తీయులది, రెండవది కనానీయులది. ఈ ఐగుప్తీయుల యొక్కయు కనానీయుల యొక్కయు ఆచారములు ప్రభువుకు నచ్చవు. వారి ఆచారాలలో ఒకటైన జన్మదిన వేడుకలు ప్రభువుకు నచ్చవు గనకనే
దేవుని గ్రంథములో మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఏదేను తోటలో ఉన్న ఆదాము మొదలుకొని పద్మాసు దీపమునందు ఉన్న యోహాను వరకు కూడా ఏ ఒక్కరూ తమ జన్మదినాన్ని జరుపుకున్నట్టు దేవుని గ్రంథములో వ్రాయబడలేదు. ఎందుకంటే అది దేవునికి నచ్చని కార్యము గనుక. ఆదాము కానీ, నోవాహు కానీ, తెరహు కానీ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా, యెస్సై, దావీదు, నాతాను, యేషేపు, యేసుక్రీస్తు ఇలా వీరు ఎవరూ కూడా తమ జన్మదిన వేడుకలను జరుపుకున్నట్టు దేవుని గ్రంథములో వ్రాయబడలేదు.